ఓడిపోను. నేనెప్పుడూ ఓడిపోను. కొంతకాలంగా నా నరాల్లోకి ఎక్కిన గర్వం ఇది. నా పేరు రాజా. నాకు శత్రువులెవరూ లేరు. ఒకే ఒక శత్రువు. గర్వం, గర్వం, గర్వం. రాజా, 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 రాజా. రాజా, 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 నేనోడిపోను. రాజా, నేనోడిపోను. రాజా, నేనోడిపోను. నేనే గెలుస్తాను. రాజా, నేనే గెలుస్తాను. రాజా, 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 నేనే గెలుస్తాను. నేనోడిపోను. నేనోడిపోను. నేనే గెలుస్తాను. రాజా, నేనే గెలుస్తాను. రాజా, నేను ఓడిపోను. నేను ఓడిపోను. చెయ్యొద్దండి. నేను ఓడిపోను. రాజా, రాజా, నేను ఓడిపోను. నేను ఓడిపోను. నేను ఓడిపోను. వదులు, వదులు. నేను ఓడిపోను. నేను ఓడిపోను. రాజా, రాజా, నేను ఓడిపోను. నేను ఓడిపోను. నేను ఓడిపోలేదు. నేను ఓడిపోను. నా ఫేస్కేంటే రాజా. ఈ రాజా ఎప్పుడు రాజాలాగానే ఉంటాడు. నీదే కోతి మొహం. నాది కోతి మొహమా? నీదే కొండముచ్చు మొహం. ఈ నన్ను కొండముచ్చు అంటావా? ఆగు నిన్ను. ఆగవే, అయిపోయావే నువ్వు నా చేతులు ఈ రోజు. ఆగు. ఆగవే, ఆగు. మర్యాదగా దొరుకు. నిన్నే. ఆగవే. అబ్బబ్బా, ఆగరా. ఉండమ్మా నువ్వు. పిల్ల దాన్ని వదిలే. ఆగవే. ఆగమన్నా. అయిపోయావు నువ్వు ఈ రోజు నా చేతులు. ఆగు. ఆగమన్నా. ఆగవే నువ్వు. అబ్బబ్బా, ఏం పిల్లలరా నాయనా. మర్యాదగా దొరుకుతావా లేదా? ఆగు. శాంతమ్మా, నువ్వు తప్పుకో. నన్ను కొండముచ్చు అంటది ఇది. ఆగు. ఆగవే, ఆగు. చూడన్నా నన్ను కొండముచ్చు అంటుంది. కాకపోతే శాంతమ్మా నువ్వు చెప్పు, నాది కొండముచ్చు మొహమా? అవును. కళ్ళజోడు తెచ్చుకుంటారా? అమ్మా, మీ ఇద్దరిది మీ నాన్న పోలికేరా? అంటే నీ ఉద్దేశం నాది కోతి మొహం అనా? ఎవరి మొహం ఏంటో మీరే తేల్చుకోండి. అవతల కూర మాడిపోతుంది. అరే, కూలీలు వచ్చుంటారు, నువ్వు పొలం వెళ్ళిపో. చూస్తావే, వెళ్ళు. మొఖం చూడు. రాజా, ప్రార్థన చేసుకున్నావా? చేసుకున్నాను నాన్నగారు. బ్యాంక్ మేనేజర్ గారిని ఒకసారి కలిసిరా. నిన్ననే కలిసాను నాన్నగారు. సోమవారం వస్తుందంట. వెళ్ళొస్తాను నాన్నగారు. అలాగే. ఎందుకమ్మా అన్నయ్యని అలా ఏడిపిస్తావు? వీళ్ళిద్దరికి ఇదేమన్నా కొత్త? చెల్లెలు ఎంత ఏడిపించినా అన్న గారాబం చేస్తూనే ఉంటాడు. చెట్టుకు తగ్గ ఫలాలు. మంచి బిడ్డల్నిచ్చాడు దేవుడు మీకు. ఏమండి, మీరు మార్కెట్ కి వెళ్ళరా? సంచేది ఇదిగో. బెండకాయలు కూడా వేసుకోండి, తాజాగా ఉన్నాయి. కిలో వేయండి.
ఆకుకూరలు కూడా వేయండి. ఆనందరావు గారు మంచిగా ఉన్నారా? ఆయనకేంటండి, బంగారం లాంటి కొడుకు చేతికి అందొచ్చాడు. చీకు చింత లేదు, అంతే కదండి. దేవుడి కృప, మీ అందరి దీవెనలు. వస్తాను. మంచిదండి. అబ్బాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? అప్పుడేనా? అబ్బాయి పీజీ పూర్తి చేశాడు. అబ్బాయికి ఉద్యోగం రావాలి, అమ్మాయి చదువు పూర్తి కావాలి. అచ్చా అచ్చా, మర్చిపోయాను. అందుకే అందరూ నన్ను మతిమరుపు మస్తాను అంటారు. ఇంతకీ ఏం చదువుతుంది బేటీ? ఎంసెట్ రాసిందండి, రిజల్ట్స్ రావాలి. హాల్ టికెట్ నెంబర్ చెప్పండి. 9712389. కంగ్రాట్స్, ఫస్ట్ ర్యాంక్. యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వెరీ మచ్. తాతయ్య, తాతయ్య, అమ్మా, లే, మా ఇంటికి భోజనానికి తీసుకెళ్తా. బంగారు తల్లి. లే. తాతయ్య, सब మా ఇంటికి భోజనానికి వెళ్దాం. अच्छा बेटा, రండి. चलो बेटा चलो. నాన్నగారు, చూసారా నాన్నగారు ఎంత మందిని తీసుకొచ్చామో? వెరీ గుడ్, వెరీ గుడ్. జీవితంలో జరిగే శుభాల్ని మనతో సమానంగా ఉన్న వాళ్ళతోనే కాదమ్మా, పేదలతో కూడా పంచుకున్నప్పుడే ఆనందం, ఆశీర్వాదం. రండి. రండి అమ్మా, లోపల రండి. రాజాబాబు, రాజాబాబు. రామయ్య, సాంబారు కూడా ఉంది, వేసుకో. బయట నిలబడ్డావే, లోపల రమ్మా, భోంచేద్దు. అబ్బాయి ఫోన్ ఏమైనా చేశాడా అని అడుగుదామని వచ్చానయ్యా. లేదే, మొన్న చేయడమే. నువ్వు డబ్బులు పంపించలేదా? దొరకలేదయ్యా. బిడ్డ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను అడగొచ్చు కదా, నేను ఫ్రెండే కదా. సరే, లోపల రమ్మా. ఆ దేవుడు నేను చల్లగా చూడాలయ్యా. నన్ను కాదమ్మా ఆశీర్వదించాల్సింది. నా చెల్లెలు ఇంజనీరింగ్ చదవడానికి బయలుదేరుతుంది. ఆ పిల్లని ఆశీర్వదించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, షీబాకు మీరు అనుగ్రహించిన ఇంజనీరింగ్ సీటుకై మీకు స్తోత్రములు. ఇన్నేళ్లు తనను కాచి కాపాడినందుకు మీకు వందనాలు. పై చదువుల కోసం బయలుదేరుతున్న బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఏ విధమైన శోధనలకు లోను కాకుండా మీకు సాక్ష్యార్థంగా బాధ్యతగల భారతదేశపు పౌరురాలిగా తీర్చిదిద్దేందుకు షీబాకు మీ కృపను అనుగ్రహిస్తారని నమ్మి విశ్వసిస్తూ యేసయ్య పుణ్యనామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నాన్నగారు, మేము బయలుదేరుతాం. ఏమ్మా, బైబిల్ తీసుకున్నావా? బ్యాగ్ లో ఉందమ్మా. షీబా, బ్యాగ్ తీసుకో. అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో తల్లి.
హలో, ఈ సీన్కి అంత లేదు గాని శివా బయలుదేరు. ఏంటమ్మా అదేమన్నా పెళ్ళి అత్తారింటికి వెళ్తుందా? అమ్మాయి మా మనవడు ఉన్నాడు చేసుకుంటావంటే అన్నయ్య 3వ తరగతి చదువుతున్నాడే భలే అందంగా ఉంటాడు. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరదాం. బ్యాగ్ తీసుకో. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా బాయ్ నాన్న. సెకండ్ టర్మ్ ఫీజు సెప్టెంబర్ లో కట్టాలి. అలాగే మ్యామ్. నువ్వు రూమ్ చూసుకున్నావమ్మా? ఎస్ మ్యామ్. వారానికి ఒకసారి ఫోన్ చేయాలి. ఫోటోలు ఇచ్చిన వాళ్లే వచ్చి చూడాలి. వారానికి ఒకసారి వచ్చి చూడొచ్చా మ్యామ్? నెలకొక్కసారి. సెకండ్ సండే మాత్రమే పేరెంట్స్ రావాలి. ఇక మీరెళ్ళొచ్చు. నువ్వు రూమ్కి వెళ్ళమ్మా. అన్నయ్య పదమ్మా. వెళ్ళొస్తానమ్మా. రోజు ప్రార్థన చేసుకో. జాగ్రత్త. వెళ్ళు. అమ్మా! నేను ఓడిపోను. బాబు కాస్త నిదానంగా పోనీ. హాస్పిటల్ వచ్చింది, దిగండి. రాజా, వద్దు, నేను రాను. నా మాట విను. రా, ఇదిగో బాబు తీసుకో. రా రాజా, నా మాట వదులు, నన్ను వదులు. రా రాజా. నా మాట విను బాబు. రాజా, నా మాట విను. రా. నా మాట విను బాబు. రా. నా మాట విను. రా బాబు, నా మాట విను రాజా. నీ నీటి కూడా నా మీద పట్టడానికి వీల్లేదు. నా మాట విను. రా బాబు, నా మాట విను. పదండి. వద్దు. నా మాట విను. నా దగ్గరికి రాకు. ముదిరిపోయింది మీకు పిచ్చి. నా మాట విను బాబు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ కాదు, ఇనపగుండె మనిషి. నువ్వు వెళ్ళి సిగ్నల్స్ దగ్గరికి. ఈయన గారికి ఏమైంది ఇక్కడికి వచ్చాడు? దేవుడు తగిన శాస్త్రి చేసినట్టున్నాడు. జాన్, తప్పు. ఏం మాటలవి? మన దగ్గరకు వచ్చే రోగుల గతాన్ని చూడకూడదు, కన్నబిడ్డల్లా చూసుకోవాలి. క్షమించండి అయ్యా. వెళ్ళు. రండి, నేను ఓడిపోను. లోపలికి తీసుకెళ్దాం. నేను ఓడిపోను. రండి. నమస్తే సార్. నమస్తే. రాజా, ఏంట్రా హడావుడే? మన ఊరికి మంచి రోజులు వచ్చారా? ఏమైంది? హైవే రోడ్ శాంక్షన్ అయిందన్నా. రేపు మినిస్టర్ వస్తున్నాడు శంకుస్థాపనకి. అయితే మన భూములకి రెక్కలు వస్తున్నాయి రాజా. ఎకరం ₹1,00,00,000 పలుకుతుంది. మన బతుకులు మారిపోయినట్టే. అర్థం కాలేదా? మన ఇక పని చేయవలసిన లేదురా. రియల్ ఎస్టేట్ రియల్ హీరో.
ఏయ్ పో వెళ్ళా. నాన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు నాన్న. నాతో ఒకసారి మాట్లాడమని చెప్పండి నాన్న. శివ ఎడవకమ్మా, అమ్మా ఎడవకమ్మా. అన్నయ్యతోనే కదా నేను మాట్లాడిస్తానమ్మా. మీరు మాట్లాడారుగా చాలు, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తా. నాన్న హలో నాన్న నాన్న రాజా, నీతో మాట్లాడాలి. సారీ నాన్న, టైడ్ అయిపోయాను, రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి. చెప్పండి. కమల, శివ, ఈమె పేరు కమల, మీ అమ్మ. ఈ అమ్మాయి పేరు శివ, నీ చెల్లెలు. నేను నానా ఏంటిది? గుర్తు చేస్తున్నాను రా, మేమందరం బతికే ఉన్నామని గుర్తు చేస్తున్నాను. ఏమండి? నువ్వు మాట్లాడకో. 2 సంవత్సరాలు ఏ రోజైనా మనమంతా కలిసి తృప్తిగా భోజనం చేశావా? ఏమైంది ఇప్పుడు? నాశనం అయిపోయిందిరా. ఈ కుటుంబ పద్ధతులన్నీ పాడైపోయాయి. ఏం పాడైపోయింది? అగ్గిపెట్టె కొంపుల నుండి బంగ్లా కట్టించాను, కాలు కింద పెట్టి నడవకూడదని కారు కొనిచ్చాను, నేల మీద చతికిలు పడి తినే వాళ్ళకి కాస్ట్లీ డైనింగ్ టేబుల్ చేయించాను. ఇప్పుడు మీకొచ్చిన లోటేంటి నానా? కొడుకు లేని లోటురా. నేను బతికే ఉన్నాను కదా. నువ్వు బతికే ఉన్నావురా, కానీ నీ దృష్టిలో మేమే చచ్చిపోయాం. ఎందుకలా మాట్లాడుతున్నారు మీరందరూ? అన్నయ్య, ఈ 2 సంవత్సరాలను నా కోసం వచ్చింది 2 సార్లు. రోజు రావడానికి ఖాళీ ఉండద్దు. రేపు నీ జాబుకో 5 లక్షలు, పెళ్లికో 25 లక్షలు ఎవడిస్తాడు? ఈయన గారు మనకు సంపాదించి పెట్టింది ఏమీ లేదు. బాబు తప్పు నాయనా. నాన్నగారు ఎందుకలా గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు? గర్వం, డబ్బు సంపాదిస్తున్నాననే గర్వంతో మాట్లాడుతున్నా. మీరేమైనా అనుకోండి, గర్వం పొగరు ఏం పర్వాలేదు, మీ ఇష్టం. నాకు మాత్రం నాలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. ఇంతకుముందు ఆనందరావు గారు అబ్బాయి అనేవాళ్ళు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రాజా అంటున్నారు. ఎవరేమనుకున్నా నేనేమాత్రం భయపడను. బైబిల్నే మర్చిపోయిన నీకు భయం ఎందుకుంటుందిరా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని యందు భయభక్తులతో ఉండటమే మేలని చదవలేదా? ఏంటి చూస్తున్నావు? వెళ్ళో, అడిగా వచ్చే. ఓకే సార్, గుడ్ నైట్ సార్. సరే సరే, మీకేం కావాలో చెప్పండి, ఏదైనా కొనిస్తాను. దయచేసి ఇలాంటి మీటింగ్స్ మాత్రం పెట్టకండి. డబ్బుతో ఏదైనా కొనిస్తావా? చెప్పండి, కొంటాను. ఏసీ గదులు, ఖరీదైన పరుపులు. ఏనాడైనా కంటి నిండా నిద్రపోతున్నావా? తృప్తిగా భోంచేస్తున్నావా? పాలరాతి మేడ. కుటుంబంలో ఎవరి మొహంలోనైనా ఆనందం ఉందా? చివరికి చర్చికి రావటం కూడా మానేసావుగా. నాకు తెలీదా? వీలు కుదరకే రావట్లేదు. రాకపోతే ఏ? మొన్నగా చర్చికి 3 లక్షలు డొనేషన్ ఇచ్చాను, దేవుడి కోసమే కదా. ఆహాహాహా, కమలా, మన పుత్రరత్నం దేవుడికే చందాలిచ్చేంతగా ఎదిగిపోయాడు. 10వ భాగాలిస్తున్నాం, కానుకలిస్తున్నాం, పేదలకు బట్టలిస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం. చాలా మంది నీలాగే అనుకున్నారా? విశ్వాసం లేనిదే ఇవన్నీ వృధా. డబ్బుంది కదా అని ప్రార్థనా మందిరాలు కట్టించగలవేమో కానీ
పరలోక రాజ్యాన్ని కొనలేవురా, కొనలేవు. మీరొక్కళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తురు గాని నన్ను చంపకండి. తిని కూర్చోక ఊరికి నన్ను విసిగిస్తారే. అన్నయ్య నాన్నగారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నోర్మోయ్! అయ్యగారు ఛీ! పోరా, పో. నీ ఇచ్చొచ్చాడు బతుకుపో. 24 గంటలు డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బునే కౌగలించుకుని పడుకోరా. ఆ డబ్బునే కౌగలించుకుని పడుకో. పోరా, పో. పోరా, పో. పోరా, పోరా, పో. అన్నా డాక్టర్ గారు, నాకేమీ కాదండి. నా కొడుకున్నాడు కదా, డబ్బుతో ఏదైనా కొనేస్తాడు. మీరెళ్ళండి. ఏమండి మీరు మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి. ప్రమాదమేమీ లేదు కానీ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే మెంటల్లీ డిప్రెషన్, బీపీ కూడా కంట్రోల్ కావట్లేదు. దేని గురించో గానీ ఆయన చాలా బాధపడుతున్నారు. మందులు వాడొచ్చు, కానీ ఒక మంచి సైకాట్రిస్ట్ చూపిస్తే మంచిది. రాజా, వెళ్ళొస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రే డాక్టర్ గారు ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఇది కూడా వేసుకోండి. రాజాబాబు, రాజాబాబు, పొద్దున్నే తయారవుతారు. మాకేమైనా పని పడలేదనుకున్నారా? వెళ్ళా. కోపడకండి బాబు, మా అబ్బాయి మీ ఫ్రెండే కదా అని. ఏంటి నీ కొడుకు నా ఫ్రెండా? ఇళ్లల్లో వంట పని చేసుకుని డబ్బు పంపితే కానీ వాడు నోట్లో ముద్ద దిగదు. వాడు నా స్నేహితుడా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. రాజా, అవసరం కోసం వచ్చిందని చులకనగా మాట్లాడుకో. వయసు కన్నా గౌరవం ఇవ్వాలి. ఇక్కడ నీకేం పని? పని వాళ్ళు పని వాళ్ళలాగా ఉండడం నేర్చుకోండి. మాట్లాపి పెత్తనం చెక్కడ లోపలికెళ్ళో. రాజా, నీ కళ్ళకేమన్నా పొరల కమినియా? చిన్నప్పటి నుంచి శాంతమ్మ నిన్ను ఎత్తుకొని పెంచింది. ఊరికి ఏమైనా చేసిందా? డబ్బులు తీసుకుంది, పని చేసింది. నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళో. రేయ్, నువ్వు మనిషి కాదురా, పశువులాగా ఏమండి? ప్రవర్తిస్తున్నావు. నా మాట వినండి, లోపలికి పదండి. లేదు, ఈ రోజు వీడి సంగతి తేల్చేయాల్సిందే. గర్వం తలకెక్కింది వీడికి. డాక్టర్ చెప్తే ఏమో అనుకున్నాను, మీకు నిజంగానే పిచ్చిపట్టింది. ఏమిటి? పిచ్చా? ఏమండి? పిచ్చా? అవును, ఏమండి? ఆగండి. అవును, మీకు పిచ్చే. మీకు ఏమండి? పిచ్చే. ఒరేయ్, అందరికి డబ్బు పిచ్చి పడుతుంది, మీకు డబ్బు భయం పట్టుకుంది. పిచ్చి కాక ఇంకేంటి? ఇదో రకం పిచ్చి. పిచ్చేరా? ఆయన్ని పిచ్చే. నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేసుకోవాలని చూస్తున్నా, నీకోసం ఇప్పటికే కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారే. నిజంగా ఆయన్ని పిచ్చేరా? నిజంగా పిచ్చి- కమలా, వద్దు వద్దు, పో, బట్టలు చెప్పుకుందా. వీడి డబ్బు వద్దు, వీడు వద్దు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వీడు ఇప్పుడు అదే దారిలో ఉన్నాడు. వాడేదో తెలియక వాగుతున్నాడు, మీరెందుకు ఆవేశపడుతున్నారు? లేదు, ఏమండి? వాడి నేడు కూడా నా మీద పట్టడానికి వీల్లేదు. ఏమండి? వాడి నేడు కూడా నా మీద ఏమండి? పట్టడానికి వీల్లేదు. శాంతమ్మ, వాడి నేడు కూడా నాకేదో భయంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వాడి నేడు కూడా నా మీద ఎక్కడికి పట్టడానికి వెళ్ళాలో నాకు తెలుసు. వీల్లేదు. కంగారు పడకండి. వీల్లేదు. అయ్యో. రండి, రండి నాన్న. వద్దురా. బాబు, వద్దురా. వద్దురా. ఎక్కడి? ఏమండి? నాన్న, ఏయ్, నా మాట విను. వద్దురా. ఏమండి? వద్దు. ఏమండి? నీ ఆగండి. నేడు కూడా నా మీద విను. పట్టడానికి అయ్యో, వీల్లేదు. ఏమండి? నా మాట విను నాన్న. నీ నేడు కూడా నా మీద ఏమండి? పట్టడానికి నా మాట వీల్లేదు. వినండి. వీల్లేదు. నడు. దేవుని యందు భయభక్తులతో వినయ విధేయతలతో పెంచారు అమ్మా నాన్న. మంచికి మమతకు భక్తికి బంధాలకు మారుపేరైన మా ఇంటి సంతోష శిఖరాన్ని గర్వంతో కూల్చేశాను. ఎవరిని మృంగుదునా అని చూసే సాతానుకు చిక్కి గర్వాంధుడిగా మారాను. నన్ను నేను మర్చిపోయాను, కుటుంబాన్ని మర్చిపోయాను, స్నేహితుల్ని, ఆత్మీయుల్ని, చివరికి ఆ దేవుణ్ణి కూడా మర్చిపోయాను. ఎక్కడైనా గెలుపు నాదే అనుకున్నాను.
సార్ ఓకే ఓకే 1 సెకండ్. ఇండియా నాన్ ఫేవరెట్ బ్యాకింగ్ వేయమంటారా? వేసేయ్, మా రాజాకి ఎదురే లేదు. ఏసై సార్ ఓడిపోతే అయిపోతాం సార్. రేయ్, గెలుపు వెనక నేను వెళ్ళనురా, నా వెనకే గెలుపు నడుచుకుంటూ వస్తుంది. ఏసై సార్ బ్యాకింగ్ అంటే చాలా ప్రమాదం సార్. కొద్దిగా ఆలోచించండి సార్. రేయ్, రాజాగాడు ఓడిపోవడం ఎప్పుడైనా మీరు చూసావా? ఉండండి సార్. నార్మల్ డ్రైవర్ గాడివి డ్రైవర్ లా ఉండు. రేయ్, వీడిని బయటకు వస్తాయి. సార్ ఏయ్, సార్ పద బయటికి. నేను చెప్పేది వినండి పో సార్. బయటికి. సార్, పో. సార్. నడు బయటికి. సార్, నడు. సార్ పాస్వర్డ్ కొట్టండి. పక్కా ఓడిపోతే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఓడిపోతే ఆ? ఓడిపోతే కాసేపట్లో తెలిసిపోతుంది ఎవరి అకౌంట్ ఖాళీ అవుతుందో. నో డౌట్, నో ప్రాబ్లం, నేనే గెలుస్తాను. గో హెడ్. రేయ్, ఉండరా, నేను తర్వాత మాట్లాడతాను. సంతకం చేయి. నేను ఓడిపోలేదు, మర్యాదగా సంతకం చేయి. నేను ఓడిపోలేదు, నేను ఓడిపోలేదు, నేనే గెలిచాను, లెగ్గు నేనే గెలిచాను. నన్నెవరు ఓడించలేరు, నన్నెవరు ఓడించలేరు, సంతకం చేయి. నన్నెవరు ఓడించలేరు. వదలండి, నన్నెవరు ఓడించలేరు, నన్నెవరు ఓడించలేరు, నన్నెవరు ఓడించలేరు, నన్నెవరు ఓడించలేరు. నేనే గెలిచాను, నన్నెవరు ఓడించలేరు, నేనే గెలిచాను, నేనే గెలిచాను. నేను ఓడిపోలేదు, నేను ఓడిపోలేదు, నేను ఓడిపోలేదు, నన్నెవ్వరు ఓడించలేరు, ఎవరు ఓడించలేరు, ఎవరు ఓడించలేరు. నేను ఓడిపోలేదు, 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 నేను ఓడిపోలేదు, ఓడిపోలేదు, ఎవరు ఓడించలేరు, ఓడించలేరు. నేను ఓడిపోలేదు, నేను ఓడిపోలేదు, నన్నెవ్వరు ఓడించలేరు, నన్నెవ్వరు ఓడించలేరు, నన్నెవ్వరు ఓడించలేరు, నన్నెవ్వరు ఓడించలేరు, ఎవరు ఓడించలేరు. నేను ఓడిపోలేదు. అమ్మా, అమ్మా, అమ్మా. నేను ఓడిపోను, నేను ఓడిపోను, రాజా, నేను ఓడిపోను. డాక్టర్ గారు, అన్నయ్యకేం కాదుగా? ఏమీ కాదమ్మా, మానవ ప్రయత్నం మనం చేస్తున్నాం, దేవుడే అన్నీ చూసుకుంటాడు.
నేనే గొప్పోణ్ణి, నేనే గొప్పోణ్ణి, నేనే గొప్పోణ్ణి. తప్పు, అలా అనకూడదు. అది గర్వం. ఈ గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. అర్థమైందా? బుద్ధిగా ఉంటావా? ఆడుకుందామా? నువ్వు బాలే. పట్టుకో పట్టుకో, పట్టుకో పట్టుకో. క్యాచ్. దొంగ. పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమతో గోరుముద్దలు తినిపించిన అమ్మ, వేలుపట్టి నడిపించిన నాన్న 30 ఏళ్లు పెంచారు. ఏనాడు పల్లెత్తి మాట కూడా అనలేదు. రాజా, నాన్న అని ఎంతో ముద్దుగా పిలిచేవాళ్లు. కాని 2 సంవత్సరాల నా గర్వం ఆ తల్లిదండ్రుల ప్రేమను తోసేసింది. గర్వంతో తల్లిని, తండ్రిని, చెల్లిని, అందరినీ దూరం చేసుకున్నాను. కాని ప్రేమ స్వరూపుడైన ఆ దేవుడు వాళ్ళందరి మనసులో నా వైపే ఉంచాడు. నన్ను మనిషిగా మార్చడం కోసం వాళ్ళందరూ కన్నీటి ప్రార్థనలు చేశారు. వాళ్ళందరి ప్రార్థన ఫలితమే ఈరోజు నేను మీ ముందు నిలబడి ఈ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నాశనమునకు ముందు గర్వము నడుచును అన్న బైబిల్ వాక్యము బ్రతుకు వాక్యమని నేను గ్రహించలేకపోయాను. నాలాంటి యువత నేనే గొప్పవాడినంటూ చిన్న చిన్న విజయాలకు పొంగిపోతూ గర్వంతో కుటుంబానికి, ముఖ్యంగా దేవునికి దూరమైపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నా ఈ సాక్ష్యం కనువిప్పు కావాలి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు.